హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. లక్ష్మీ రాజ్ హోమ్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు వీడియో పచ్చకర్పూరంతో మనం పూజ చేసిన ఎలాంటి ఫలితం కలుగుతుంది, పచ్చకర్పూరంతో మనం ఏమేమి చేయొచ్చు. పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటికి పెట్టుకుంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందని అంటారు. పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు కలిపి డబ్బు పెట్టెలో పెడితే ఎక్కువ ధనలాభం కలుగుతుందని వ్యాపారులు ప్రతిరోజు పచ్చకర్పూరాన్ని డబ్బు పెట్టెలో పెడతారు. పచ్చకర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే గౌరవం దక్కుతుందని అంటారు. పిల్లలు లేనివారు పాలలో పచ్చకర్పూరాన్ని కలిపి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి ఆ పాలు తాగితే గర్భదోషాలు పోయి సంతానం కలుగుతుందని నమ్ముతారు. 7 శనివారాల వ్రతంలో కానీ, వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం చేసే పూజలో కానీ పచ్చకర్పూరంతో అయ్యవారికి అష్టోత్తరం చేస్తే చాలా మంచి శుభ ఫలితం ఉంటుంది. ఈరోజు నేను చేసిన పూజ పచ్చకర్పూరంతో చేశానండి. ముందుగా ఒక పీట వేసుకుని, పీట మీద ఒక క్లాత్ వేసుకుని అయ్యవారి ఫోటోని అమర్చి పూలమాల వేసి ఆ ప్లేట్లో కొద్దిగా బియ్యం పోసి తమలపాకు వేసి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టానండి. అలాగే విఘ్నేశ్వరుని కూడా అమర్చుకున్నాను. పూలతో అలంకరించి లక్ష్మీదేవి అమ్మవారిని కూడా అలంకరించి పిండి ప్రమిదలు చేసి 7 ప్రమిదల్లో దీపం వెలిగించానండి. నువ్వుల నూనె కానీ ఆవు నీతితో కానీ మనం దీపం వెలిగించవచ్చు. వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదలు అంటే ఎంతో ఇష్టం అండి. పూర్వీకులు పూజ గదిలో తప్పకుండా పచ్చకర్పూరాన్ని ఉంచేవారటండి. అలా ఉంచడం వలన లక్ష్మీ కటాక్షంతో పాటు ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుందని వారి విశ్వాసం. అయితే కర్పూరంలో 3 రకాలు ఉన్నాయి. హారతి కర్పూరం, పచ్చకర్పూరం, ముద్ద కర్పూరం. ఈ మూడింటిలో పచ్చకర్పూరం శ్రేష్టమైనది. పూర్వం ఈ పచ్చకర్పూరంతో పూజ చేసి పూజలో హారతి ఇచ్చేవారండి. కానీ ఖర్చుకు భయపడి హారతితో సరిపెట్టుకుంటున్నాం. ఈ పచ్చకర్పూరాన్ని తినే పదార్థాల్లో, పూజలో ఉపయోగించే ప్రసాదాలపై మనం వాడుతుంటామండి. చాలా శ్రేష్టమైనది. పచ్చకర్పూరాన్ని పూజలో మనం ఒక గిన్నెలో కొద్దిగా వేసి దానిపైన కొద్దిగా పసుపు చల్లి ప్రతిరోజు దేవుడి ముందు అలా పచ్చకర్పూరం ఉంచడం వలన ఇంట్లో గాలి పవిత్రమవుతుంది. వానాకాలం, చలికాలం గాలి తేమలో హానికారక సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి అవి ఆవిరై గాలిని శుభ్రం చేస్తాయి. ఆ గాలిని పీల్చడం వలన శ్వాస వ్యవస్థ, ఊపిరితిత్తులు శక్తివంతమై ఇంటిల్లిపాదికి ఆరోగ్యం, ఆయుష్ వృద్ధి పొందుతాయి. కనుక ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉన్నట్టే. కాబట్టి పచ్చకర్పూరం చాలా విశిష్టమైనది. మిరియపు గింజంత పచ్చకర్పూరాన్ని నోట్లో వేసుకుంటే నోట్లో వచ్చే వాసన పోతుంది. అందుకే దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదాల్లో పచ్చకర్పూరం కలుపుతారు. పచ్చకర్పూరం నుంచి వెలువడే సుగంధ పరిమళం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని భావిస్తాము. సిరి సంపదలకు మూలకారకుడైన కుబేరుడు మూలస్థానంలో ఒక పసుపు పచ్చని వస్త్రంలో పచ్చకర్పూరాన్ని మూటకట్టి కుబేరుని స్థానంలో ఉంచి ధూపదీప నైవేద్యాలతో పూజించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం కలగడమే కాక ఆర్థికంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తారు. ఈ పచ్చకర్పూరాన్ని ఇంటి ముఖద్వారానికి కట్టడం ద్వారా మన ఇంటిపై ఏర్పడినటువంటి ప్రతికూల వాతావరణాన్ని తొలగించడమే కాకుండా ఎంతో మానసిక ప్రశాంతత కలిగి ఉంటాం.
పచ్చకర్పూరం లక్ష్మీదేవి ఫోటో ఎదురుగా కానీ లేదా ప్రతిమ ఎదురుగా కానీ ఒక గిన్నెలో వేసి ఉంచడం వలన ధనప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్తారు. పిండి ప్రమిదల్లో దీపం వెలిగించాక పూలతో అయ్యవారికి అష్టోత్తరం చదివి గోవింద నామాలు ఉంటే పెట్టానండి. అలాగే తులసి దళాలతో పూజ చేసి అలాగే మనం పెట్టే ప్రసాదంలో కొంచెం తులసి దళం కూడా వేయాలండి. ధూపదీప నైవేద్యాలతో అయ్యవారికి పూజ చేశాను. అలాగే పచ్చకర్పూరంతో అష్టోత్తరం చేశాను అయ్యవారికి. అలాగే ప్రసాదంలో కూడా కొంచెం వేశాను. ఇక నుంచి మంచి మంచి వీడియోలు వస్తాయండి. తప్పకుండా నా ఛానల్ని వాచ్ చేయండి. నేను కాశీ వెళ్ళానండి. తప్పకుండా ఆ వీడియోలన్నీ ప్రజెంట్ చేస్తాను. తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.